सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं सादयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి బంధువులారా, సమస్త జ్ఞాన సర్వస్వం శ్రీ సాయి సచ్చరిత్ర అనే కార్యక్రమానికి స్వాగతం. మనకు లౌకిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ పనులు విజయవంతం కావు. మన కర్తవ్యం నిర్వహణలో కానీ లేదా మన బాధ్యతల నిర్వహణలో కానీ అప్పుడప్పుడు మనం ఆశించిన దానికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం చేసినా నీ ప్రమేయం లేకుండా నష్టాలు వస్తూ ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా నువ్వు డ్రైవ్ చేస్తూ ఉన్నా నీకు సంబంధం లేకుండా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. నీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటావు. ఒక్కొక్కసారి మనం ఎంత దగ్గర అవుతున్నా తెలియకుండానే కొంతమంది దూరం అవుతూ ఉంటారు. ఎందుకో తెలియదు. అప్పుడు చాలా చికాకు పడతాం, చాలా మదన పడతాం. ఒక్కొక్కసారి సవ్యంగా జరుగుతున్నట్టే ఉంటుంది, ఉన్నట్టుండి సుడిగుండంలో చిక్కుకుపోతుంటాం. ఎందుకు ఇలా జరుగుతుందని అనేక సార్లు మనం మదన పడుతూ ఉంటాం. భగవంతుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అంటే మన ప్రయత్నము, మన నిర్ణయము ఒక్కొక్కసారి పనికిరావు, ఒక్కొక్కసారి సత్ఫలితాలు ఇవ్వవు. మరి ఎందుకని అలా జరుగుతుంది అని అంటే తెలియదు. మన కర్మానుసారంగా జరుగుతుందా, పూర్వజన్మల సంస్కారాల కొద్దీ జరుగుతుందా తెలియదు. అందుకని అది మంచి విషయం కానీ చెడు విషయం కానీ ఒక్కొక్కసారి మనం నష్టం వస్తుంది అనుకుంటే లాభాలు వస్తాయి. ఒక్కొక్కసారి మనకు పరిచయమైన వాళ్ళ ద్వారా ఎన్నో లాభాలు వస్తాయి. వారి ద్వారా మనం ఎంతో లాభాన్ని పొందుతాం. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది జీవితంలో. అయితే ఆధ్యాత్మిక సాధనలో ఒక చిన్న విషయాన్ని కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే శాశ్వతంగా ఇలాంటి మానసిక ఆందోళనకు దూరమయ్యే అవకాశం ఉంది. దానినే నిమిత్త మాత్ర సిద్ధాంతం అంటాం. అంటే జీవితంలో మనం ముందుకు సాగే క్రమంలో కొన్ని విషయాల్లో నిమిత్త మాత్రంగా వెళ్ళాల్సిందే. నువ్వు ఎన్ని ప్రణాళికలు చేసినా ఒక్కొక్కసారి ఫలితాలు ఇవ్వవు. నిమిత్త మాత్ర సిద్ధాంతం అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిని, నీ బాధ్యతని, నీ కర్తవ్యాన్ని, ఫలితాన్ని ఆశించకుండా భగవంతునిపై భారం వేసి ముందుకు వెళ్ళడం. దానినే నిమిత్త మాత్ర సిద్ధాంతం. నీదంటూ ఏం ప్రత్యేకంగా ఉండదు, నేను చేస్తున్నానన్నటువంటి భావన కూడా ఉండదు. చేయించేవాడు ఒకడు ఉన్నాడు, నేను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను. రాయించేవాడు ఒకడు ఉన్నాడు, నేను నిమిత్త మాత్రంగా రాస్తున్నాను. పాడించేవాడు ఒకడు ఉన్నాడు, నేను నిమిత్త మాత్రంగా పాడుతున్నాను. ఈ విధంగా మనం చేసేటువంటి ప్రతి పనిని నిమిత్త మాత్రంగా చేస్తూ వెళ్ళినట్లయితే అందులో వచ్చేటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, లాభ నష్టాలు కానివ్వండి, వాటి గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకనే హేమంత్ పంత్ గారు సచరిత్ర రాసే క్రమంలో బాబా యొక్క అనుమతి కోరినప్పుడు బాబా స్పష్టంగా అన్నాడు, నీవు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. నా గ్రంథాన్ని, నా జీవిత గ్రంథాన్ని నేనే రాసుకుంటాను అని అన్నాడు. నా కథను నేనే రాసుకుంటా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే రాసింది ఎవరు అంటే హేమంత్ పంత్ గారే, కానీ రాయించింది ఎవరు అంటే షిరిడి సాయినాథుడు. దీనినే నిమిత్త మాత్రం అంటాం. కాబట్టి ఈ నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని కనుక మనం వంట పట్టించుకున్నట్లయితే కనుక ఈ పనులు చేసేటప్పుడు ఆ ఫలితాలు తారుమారైనప్పుడు, మనకు ఇష్టం లేనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు, మనం ఆశించినటువంటి దుష్ఫలితాలు వచ్చినప్పుడు మానసిక వేదన ఉండదు. ఏది వచ్చినా తీసుకోవడానికి సిద్ధపడతాం. మంచి వచ్చినా చెడు వచ్చినా సిద్ధపడతాం. అప్పుడే మానసిక ప్రశాంతత అనేది మనకు వస్తుంది. కాబట్టి సాయి బంధువులారా, మనకు వచ్చేటువంటి అలజడి కానీ, మానసిక ఒత్తిడి కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అది జరగనప్పుడే కదా వస్తుంది. ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఈ పని వల్ల నాకు ఈ లాభం రావాలని ఆశిస్తాం, కానీ అది రాదు. అది రానప్పుడు ఏం చేస్తాం? బాధపడతాం. కానీ నిమిత్త మాత్ర సిద్ధాంతం వంట పట్టించుకున్నట్లయితే ఆ పని వల్ల ఎలాంటి ప్రయోజనం రాకపోయినా సరే నేను భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను చేశాను, బాబా చేయమన్నాడు కాబట్టి చేశాను,
బాబా యొక్క అనుమతి లేకుండా నేను ఈ పనిని ఎలా చేయగలను అనేటువంటి ఆలోచన చేసినట్లయితే ఇంకా టెన్షన్ ఉండే అవకాశం ఉండదు. అందుకనే సచ్చరిత్రలో కాకాసాహెబ్ దీక్షిత్ని నిమిత్త మాత్రంగా చేసుకుని ఈ అద్భుతమైనటువంటి బోధనను చేశాడు బాబా. ఒకసారి ఒక మేకను బలి ఇవ్వమని బాబా వారు బడే బాబాను పురమాయిస్తాడు. బడే బాబా ఇది చాలా పాపమైనటువంటి పని, జంతువుని హింసించడం నరకడం అనేది శాస్త్ర విరుద్ధం, ఆ పాపాన్ని నేను చేయను అని ఆ పని నుంచి తప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ పనిని శ్యామకు అప్పగిస్తాడు. శ్యామ కత్తి కోసం రాధాకృష్ణ మా ఇంటికి వెళ్తాడు. ఆమె ఎందుకో అనుకొని కత్తిస్తుంది. ఆ కత్తి తీసుకొని మసీద్ దగ్గరకు వస్తే మేకను బలివ్వడానికి ఆ కత్తి శ్యామ తీసుకొచ్చాడని ఆమె పరుగు పరుగున వచ్చి ఆ కత్తిని తీసుకుని వెళ్ళిపోతుంది. మరొక కత్తి కోసం వెళ్ళినట్టు నటించి శ్యామ ఇంకా రాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ని బాబా ఆజ్ఞ ఇస్తాడు మేకను బలివ్వమని. కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ కూడా బాబా ఇచ్చినటువంటి ఆజ్ఞని పాటించడానికి ఆయన మేకను బలివ్వడానికి ముందుకొస్తే అప్పుడు బాబా ఆగమని చెప్పి, అప్పుడు ఎందుకు బ్రాహ్మణుడు అయి ఉండి కూడా మేకను బలివ్వడానికి ముందుకు వచ్చావంటే అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ అన్నటువంటి మాటలు అద్భుతమైన మాటలు. బాబా, శాస్త్రంతో మాకు పని లేదు, ఏది పాపం ఏది పుణ్యం మాకు సంబంధం లేదు, ఏది ధర్మం ఏది అధర్మం మాకు సంబంధం లేదు, మాకు గురు ఆజ్ఞా పాలన ఒక్కటే మాకు కావాల్సింది. కాబట్టి గురువు ఆజ్ఞాపించినప్పుడు అందులో ఉన్నటువంటి తప్పుల గురించి మాకు నిమిత్తం లేదు, గురువు ఏది చెబితే అది చేయడమే నా ధర్మం అని ముందుకొస్తాడు. అప్పుడు బాబా ఆయన యొక్క భక్తిని మెచ్చుకుని నిన్ను విమానంలో తీసుకెళ్తాను అంటాడు. ఆ తర్వాత ఆయన మరణం ప్రశాంతంగా జరుగుతుంది. అదో వేరొక ఘట్టం. అంటే అర్థం ఏంటి అంటే బాబా ఆజ్ఞని శిరసావహించడం. బాబా ఆజ్ఞని శిరసావహించడం అంటే బాబా ఒక పని చేయమన్నప్పుడు ఆ పని చేయడం. ఇప్పుడు ఏ పనిని బాబా చేయమన్నాడు, ఏ పనిని బాబా చేయొద్దన్నాడని ఎలా తెలుస్తుంది అని అంటే అప్పుడు మళ్ళీ నిమిత్త మాత్ర సిద్ధాంతానికి మనం వస్తాం. అంటే మనం చేసేటువంటి ప్రతి పని నీవు నమ్మినటువంటి భగవంతుడి సంకల్పాలే. నువ్వు ఏ పనైనా చేయనండి, నువ్వు లౌకికంగా జీవించడానికి ఏ పని చేసినప్పటికీ, ఆధ్యాత్మిక సాధనలో కొనసాగడానికి ఏ పని చేసినప్పటికీ, నీ భార్య బిడ్డలను పోషించడానికి ఏ పని చేసినప్పటికీ ఆ పని ఆ భగవంతుని సంకల్పానుసారమే చేస్తున్నాను. ఇది ఆయన నాకు ఈ బాధ్యత అప్పగిచ్చాడు కాబట్టి చేస్తున్నాను. కాబట్టి నేను కర్తని కాదు. ఎప్పుడైతే నేను కర్తని కాదు, చేయించేవాడు ఒకడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచన వస్తుందో, ఈ నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని ఎప్పుడైతే మనం ఆకలింపు చేసుకుంటామో, దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో మనకుండేటువంటి ఇంకొక మేలు ఏంటంటే మనలో ఉన్నటువంటి అహం తొలగించబడుతుంది. నీకు నాకు మధ్య ఉన్న ఆ అడ్డుపోరని తొలగించి చూడు అన్నాడు బాబా. ఆ అడ్డుపోర ఏంటంటే అహం, నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో, అహంభావం ఎప్పుడైతే ఉంటుందో ఆధ్యాత్మిక సాధనలో మనం కొద్దిగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అందువల్ల చేయించేది బాబా, చేస్తున్న వాడిని నేను. ఆ చేస్తున్న పనిలో కూడా ఎలాంటి ఫలితం వచ్చినా సరే అది బాబాకు సంబంధించిందే కానీ నాకు సంబంధించింది కాదు అనేటువంటి అర్థం వచ్చేటట్టు బాబా బోధన చేశాడు. ఇప్పుడు మనం ఆ బోధనల్ని వంట పట్టించుకొని మనం చేస్తున్నటువంటి పనిని బాబా మీద, మనం చేస్తున్నటువంటి పని బాబా యొక్క సంకల్పంగా భావించి మనం ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ను మనం పరిశీలించి దాన్ని కొద్దిగా లోతుగా ఆలోచించినట్లయితే అందులో ఈ నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని హేమంత్ పంత్ గారు ఎంత అద్భుతంగా వివరించారో మనకు తెలుస్తుంది. ఆ పేజీలోకి మనం వెళ్దాం. 3వ అధ్యాయంలో భక్తులకు వేర్వేరు పనులు నియమించుట అనేటువంటి ఆ పారాగ్రాఫ్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా చదివి అందులో ఉన్నటువంటి ఆ మర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును అంటే మనం చేసేటువంటి పనులన్నీ భగవంతుడు నియమించిన అనుసారంగానే మనం చేస్తున్నాం. కానీ మనకేమనిపిస్తుంది, ఈ పని నేను చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే ఈ పనిని నేను చేయడం లేదు, భగవంతుడు నియమిస్తే చేస్తున్నాను, ఆయన చేయమంటే చేస్తున్నాను అనేటువంటి అర్థం చేసుకోవాలి.
కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలుగునవి నిర్మించుటకు నియమితులగుదురు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. భగవంతుని లీలలను పాడుటకు కొందరిని నియమించుదురు, కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. అంటే ఆధ్యాత్మిక సాధనలో మనం చేసేటువంటి ఏ పనైనా సరే అది నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయరాదు. ఇది భగవంతుడు నాకు అప్పగించాడు కాబట్టి చేస్తున్నాను. అదేవిధంగా సచ్చరిత్ర రచన నాకు నియమించబడింది అని హేమాడ్ పంత్ గారు అంటున్నారు. అదేవిధంగా మనమేమనుకోవాలి, ఈరోజు నేను సత్సంగం చెప్తున్నానంటే అది నేను చెప్తున్నట్టు కాదు. ఈ సత్సంగం చెప్పాలి అన్నటువంటి ఆ పనిని బాబా నాకు అప్పగించారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇందువల్ల ఎలాంటి ఫలితం రాని రాకపోని అందులో నిమిత్తం లేదు. బాబా నాకు అప్పగించాడు, నేను చేస్తున్నాను. ఇది అలాంటి భావన. విషయ జ్ఞానము శూన్యమొగుటచే ఈ పని నాకు అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పనిని నేనెందుకు ఆమోదించవలెను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పదం ఏంటంటే విషయ పరిజ్ఞానం. ఏ పనైనా చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అది ఏ పనైనా తీసుకోండి, అంటే ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి మనం సంపాదించాలి. ఒకవేళ ఆ నాలెడ్జి సంపాదించేటువంటి శక్తి లేదనుకోండి, అప్పుడెలా ఆ పని జరగదు కదా. కానీ జరిగి తీరుతుంది. విష్ణు సహస్రనామం చదవడం నా చేత కాదు అన్నటువంటి శ్యామ దగ్గర విష్ణు సహస్రనామాన్ని చదివేలాగా చేసి అందులో ఉండేటువంటి మర్మాలని, అంటే పూనా కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి నార్కే లాంటి వారికి బోధించేటువంటి స్థాయికి శ్యామాన్ని తీసుకెళ్తాడు బాబా. అంటే నీకు అసమర్థత ఉండనివ్వచ్చుగాక, అంటే నీకు అసమర్థత ఉండవచ్చుగాక, కానీ ఆ అసమర్థత బాబా యొక్క అనుగ్రహం వలన సమర్థతగా మారుతుంది. నీ వైకల్యం లేదా నీ మనో దౌర్భాగ్యం లేదా నీ మానసిక బలహీనత ఏదైనా ఉండనండి, అది బలంగా మారుతుంది. అలా బలంగా మారడానికి ఏం కావాలి? బాబా యొక్క అనుగ్రహం కావాలి, బాబా యొక్క కరుణ కావాలి. అలా ఉంటే నీ దగ్గర విషయ పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ పని ముందుకు సాగించబడుతుంది. సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యము నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. కాబట్టి నా దగ్గర సమర్థత లేకపోయినా కూడా ఈ సమర్థత ఎలా వచ్చింది అంటే సాయి యొక్క కరుణ. అంటే భగవంతుడి అనుగ్రహం లేకుండా మనం ఏ కార్యాన్ని సాధించలేము అన్నటువంటి భావనే నిమిత్తమాత్ర సిద్ధాంతం. ఇది నా సామర్థ్యం కాదు, ఇది బాబా నాకు ప్రసాదించినటువంటి సామర్థ్యం. కాబట్టి ఈ భావనతో ముందుకు వెళ్ళాలి. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకున్నవి. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ నేను కలమును చేత పట్టుకొనగానే అన్నటువంటి పదాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే బాబానే రాశారు, ఎందుకంటే బాబానే రాయించారు. కానీ ఆ బాబా రాయించడానికి నేను కలమును చేత పట్టుకొనగానే అనే పదాన్ని ఎందుకు వాడారంటే ఒక అడుగు మనం ముందుకు వేయాలి. ఆయనే చూస్తాడు, ఆయనే అంతా చేస్తాడు అనుకొని మౌనంగా కూర్చున్నట్లయితే ఏ పని కాదు. మన ప్రయత్నం చేయాలి. అందుకని ఎంత అద్భుతంగా ఆ వాక్యం నిర్మించబడిందంటే నేను కలము చేత పట్టుకొనగానే, అంటే పెన్ను పట్టుకోవడం మన వంతు, రాయించడం ఆయన వంతు, పనిని ప్రారంభించడం మన వంతు, పూర్తి చేయడం ఆయన వంతు. ఇదే విధంగా ప్రతి దానిలో కూడా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక అడుగు నువ్వు ముందుకు వేస్తే 9 అడుగులు ఆయన ముందుకు నడిపిస్తాడు. మనం ఆ అడుగు వేయడానికి బాబా యొక్క అనుగ్రహాన్ని కోరాలి. బాబా ఈ పనిని పూర్తి చేసే బాధ్యత నువ్వు తీసుకుంటావు, కానీ ఆ పనిలోకి అడుగు పెట్టడానికి కావలసినటువంటి శక్తిని కూడా నువ్వే ప్రసాదించాలి అనేటువంటి ప్రార్థన కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని రచించినటువంటి గౌరవము సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు, స్పష్టంగా అన్నాడు. ఒక పనిని చేసినందువల్ల ఆ పనిలో వచ్చేటువంటి ఫలితం ఏదైనా కానివ్వండి అది బాబాకే చెందుతుంది అనుకున్నాం కదా. కాబట్టి అద్భుతమైనటువంటి సచ్చరిత్ర రూపొందడానికి కారణం నేను కాదు, సాయిబాబాని. అందులో ఏమైంది? ఇక్కడ అహంకారం తొలగించబడింది. ఎప్పుడైతే అహంకారం తొలగించబడిందో బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహం హేమాడ్ పంత్కి లభించింది. కాబట్టి ఈరోజు కోట్లాది మంది ఈ సాయి సచ్చరిత్ర చదువుకునేటువంటి భాగ్యం కలిగింది.
అదేవిధంగా బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండాచే సాయి సచ్చరిత్రను నేను రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. అంటే మనలో ఉన్న అసమర్థత ఏవైనా కానివ్వండి, అది భగవంతుని అనుగ్రహం ఉంటే అది పోతుంది. ఇది చూడండి, చరిత్రలో కూడా ఒక పనిని వీరు సాధించగలరా అనుకుంటారు, కానీ వారు ఆ పనిని సాధించి తీరుతారు. ఎలా సాధ్యపడుతుంది? వారికంటే ఎన్నో రెట్లుగా బాగున్నటువంటి మనం చేయలేం ఆ పనిని. అప్పుడు మనకు అనిపిస్తుంది, మనకంటే బలహీనులైన వాళ్ళు ఈ పని ఎలా చేయగలిగారు, వారికంటే బలవంతులైనప్పటికీ కూడా మనం ఈ పని ఎందుకు చేయలేకపోయాం అనేటువంటి బాధపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. కాబట్టి చరిత్రలో విజయం సాధించిన వారందరూ కూడా పూర్తి సమర్థతతో ఉన్న వాళ్ళేం కాదు. వారిలో ఎన్నో అసమర్థతలు ఉంటాయి, వారిలో ఎన్నో వైకల్యాలు ఉంటాయి. కానీ భగవంతుని అనుగ్రహం చేత వారు ఆ పనిని నిర్విఘ్నంగా చేయగలుగుతారు. ఈ భావన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే నాలో ఉన్న అసమర్థత గురించి నేను దుఃఖించడం మానేసి ఆ భారాన్ని బాబా పైన వేసినట్లయితే అద్భుతంగా జరుగుతుంది. ఆ తర్వాత తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. నీ దగ్గర ఏ పని చేయించాలో ఆయనకు తెలుసు. అంటే ఈ భూమి మీదకి మనం వచ్చాము అంటే ఏదో ఒక పని నిమిత్తమే వచ్చాం. మన వల్ల జరగవలసినటువంటి కార్యం ఏదో ఉంది కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చాం. అంటే ఈ భూమి మీద పుట్టినవాడు ఎవడూ కూడా నిష్ప్రయోజనంగా పుట్టి ఉండడు. అదేంటండి, కొంతమంది అలా జీవిస్తూ ఉంటారు నిష్ప్రయోజనంగా, అంటే జరగదు అది. అలా నిష్ప్రయోజనంగా ఉన్నారనుకున్నటువంటి వారి ద్వారా కూడా జరగవలసినటువంటి ఎన్నో కార్యాలు ఉంటాయి. వారి ద్వారా జరపబడాల్సినటువంటి కార్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు. అంటే భగవంతుని ఇచ్చ లేకుండా మనం ఈ భూమి మీద జన్మించలేదు. మనం పుట్టాము అంటే మన వల్ల జరగవలసిన కార్యం ఏదో ఉండి తీరుతుంది కాబట్టే వచ్చాం. అంతేగాని ఏదో ఒక కారణం లేకుండా మనం ఇక్కడ జన్మించలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకొక అద్భుతమైన ఉపమానం ఏంటంటే, హార్మోనియంకు కానీ వేణువుకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చునో తెలియదు, అది వాయించువానికే తెలియదు. హార్మోనియానికి కానీ మురళికి కానీ ఏ సంగీత వాయిద్యానికి కానీ అందులో ఎలా ఆ స్వరాలు వస్తున్నాయో దానికి నిమిత్తం లేదు. అది ఎవరి బాధ్యత అంటే ఎవరైతే దానిని వాయిస్తూ ఉంటారో అది వారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ శరీరం కానీ ఈ శరీరం ద్వారా మనం చేసేటువంటి కర్మలు కానీ ఏదైనా సరే మనకేంటి నిమిత్తం? ఎవరైతే దీన్ని సృజించారో, ఎవరైతే దీనికి కారణభూతులైనారో, ఎవరైతే మనల్ని భూమి మీదకి తీసుకుని వచ్చారో అది వారికి సంబంధించిన విషయమే కానీ దాని గురించి మనం మదన పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి నిమిత్త మాత్రంగా మన కర్మల్ని మనం నిర్వర్తిస్తూ ముందుకు వెళదాం, మన కర్తవ్యాలను నిర్వర్తిస్తాం, మన బాధ్యతలను విస్మరించకుండా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళదాం. అయితే వెళ్ళేటప్పుడు మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఆ సాయినాథుని సంకల్పాలే, ఆయన సంకల్పానుసారమే మనం చేస్తున్నాం అన్నటువంటి స్పృహలో ఉండి మనం ముందుకు వెళ్ళినట్లయితే నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని మన జీవితంలో మనం అనుమతించినట్లయితే ఇదిలా జరుగుతుంది కాబట్టి మనం అలా వెళ్ళడమే మంచిది, నిమిత్త మాత్రంగా మనం ముందుకు వెళ్ళడమే మంచిది అనేటువంటి భావన చేసినట్లయితే ఎంతో మానసిక ప్రశాంతతతో మనం జీవించగలం. మానసిక ప్రశాంతత పొందలేనప్పుడు ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుకు వెళ్ళడం కూడా నిష్ప్రయోజనం. కాబట్టి సాయి బంధువులారా, నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని మనం నమ్మి బాబా మన చేత నిమిత్త మాత్రంగా చేయించదగిన పనులేంటో అది ఆయనకే తెలుసు. ఆయన ఆజ్ఞానుసారం మనం పనులు చేస్తూ ముందుకు వెళ్ళి బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.